పోస్ట్ మార్టం రిలీజ్ ఇప్పుడు వరకు చేయరా. ఇదంతా ఇట్ ఈస్ బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు మై గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. ఫర్ 30-40 years ఐ లవ్ హిమ్, ఐ ప్రే ఫర్ హిమ్, ఐ సపోర్ట్ హిమ్. కానీ లోకేష్ అంటాడు నేను సంతాపం ప్రకటిస్తున్నాను. లోకేష్, మాకు సంతాపం వద్దు, సత్యం కావాలి. అది పాయింట్ నెంబర్ 7. ఈ 7 ప్రశ్నలకి. అలాగే ఈ ప్రమాద స్థలాన్ని ఒక యాక్సిడెంట్ లాగా మార్పు చేసి ఉంచారా? 8. ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఒక స్కిడ్ యాక్సిడెంట్కు తగినవా లేక మరే ఇతర కారణాలతో ఉన్నాయా? 9. బైక్ రోడ్డు మీద పడకుండా ఆయన శరీరం దాని పక్కనే ఎందుకు పడి ఉంది? శరీరం కిందని, బైక్ పైని. ఈ 10 ప్రశ్నలు. దర్యాప్తుపై అనుమానాలు. పోలీస్ అధికారులు ఈ కేసులో హత్య అనే కోణాన్ని పూర్తిగా పరిశీలించారా? 11. ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు పోయాయి లేదా మార్పు చేయబడ్డాయా? 12. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు మరణానికి గల కారణం ఏమిటి? ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదు? 13. ఆయన శరీరంలో ఏదైనా విష పదార్థం కనుగొనబడిందా? 14. ఆయన చనిపోవడానికి ముందుగా ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ పంపించారు కదా, ఎవరికి? ఇంతవరకు దాన్ని మీరు రిలీజ్ చేశారా? సెక్యూర్ చేశారా? 16. చనిపోవడానికి ముందు ఎవరైనా బెదిరింపులు ఇచ్చారు? సాక్ష్యాలు ఉన్నాయి. వారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిని మీరు ప్రశ్నించారా? 17. ఇటీవల కాలంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆ రాధామోహన్ ఆయన మాట్లాడిన శత్రువులు మాటలు కావా? ఇంకొక ఆయన నీ నాలుగు కోసేస్తాను, నీ గుడ్లు పీకేస్తాను అన్నాడు. January 31st అది ఆయన ప్రవీణ్ పగడాలే పోస్ట్లో పెట్టాడు. 18. ఆయన పిఏ ప్రవీణ్ పిఏ ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంస్థలో మద్దతు ఇస్తుంది. అక్కడ రాజమండ్రిలో చాలా ప్రామినెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకు మద్దతు ఇస్తుంది. ఆ కోణంలో మీరు విచారణ జరిపించారా? 19. ఆయన మతపరంగా లేదా రాజకీయ పరంగా ఏమైనా వివాదాల్లో ఉన్నారు. మీకు తెలియకపోతే నేనే చెప్తా. రాజకీయాల్లో వివాదంలో లేరు. క్రిస్టియన్ ఛానల్స్లో ఆయన చేసిన డిబేట్లు, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 రోజుల క్రితం ఆయన పేరు నేను లైఫ్లో విన్నా. అందుకే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్రిస్టియన్స్ తరపుని, పబ్లిక్ తరపుని, పీస్ లవింగ్ హిందూస్ తరపుని నేను ఫైల్ చేస్తున్నాను. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన డిబేట్లు అనేక ప్రశ్నలు ఆయన ఎత్తారు హిందూ దైవాల మీద. నేను అలా డిబేట్ చేయను. నేను రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ. తెస్తానన్నారు వీళ్ళు, ఇస్తానన్నారు వాళ్ళు. ఇవ్వలేదు అని దైవసాక్ష్యంగా నేను ప్రశ్నించేనే తప్ప ఎప్పుడు ఇతర దేవతల్ని దూషించొద్దని బైబిల్లో ఉంది. అది క్రైస్తవ పాస్టర్లందరికీ ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నాను. రాముడు కరోనా ప్రియుడు అనుభవేసరికి కత్తి మహేష్ని అంజనీ కుమార్ యాదవ్ గారు మాట్లాడగానే నేను అరెస్ట్ చేయండి అన్నాను. పోలీసులు అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ చేయించా. నేను మీడియాలో ఖండించా. కత్తి మహేష్ నన్ను క్షమాపణ అడగడానికి వస్తే నువ్వు బాహ్యంగా క్షమాపణ చెప్పని అద్దంకి దయాకరు, ఆయన ఇంకొకరు ఎవరు మాదిగ లేడు, మందకృష్ణ మాదిగి, అశోక హోటల్ నా ప్రెసిడెన్షియల్ స్వీట్కి వస్తే వాళ్ళతో నేను వారు ఉంటుండగా అద్దంకి దయాకర్ బ్రతుకున్నాడు, మందకృష్ణ మాదిగి బ్రతుకున్నాడు. ఖండించారు. ఎవరిని?
కత్తి మహేష్. హిందువుల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెడుతున్నావు? హిందూ దైవాల్ని దేవతల్ని ఎందుకు దూషిస్తున్నావు? దేవుడు నిన్ను శపిస్తాడు అన్న నేను కేఏ పాల్ గారిని ఒక్క హిందువేనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. ఎందుకు? జగద్గురు హిందువులకు, 100 కోట్ల హైందవులకు జగద్గురు. అక్కడ ఫోటో చూడండి. ఇదే ఆఫీస్కి, ఇదే చారిటీ సిటీకి 70 సంవత్సరాలు జగద్గురు. 2022లోనే చనిపోయారు. నా ఆశీస్సులకు, నాకు మద్దతు ఇవ్వడానికి 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. లైవ్లు ఇస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవించుగాక. ఎడిట్ చేయకుండా ఇవన్నీ లైవ్లు పెట్టండి ప్రతి ఛానల్. ఎందుకు? ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే ప్రవీణ్ పగడాల లాంటి మరొక హత్య జరగకూడదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మరొకసారి రెచ్చగొట్టినట్టు ఉండకూడదు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య శాంతి. 54 ముస్లిం కంట్రీస్ ప్రెసిడెంట్లు నన్ను పూజిస్తారు. ఎందుకు? అప్పుడు ఖురాన్ బర్నింగ్ని ఆపాను. అమెరికాతో యుద్ధం చేశాను. ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, పాలస్తీన్ కొరకు. అమెరికాతో క్రైస్తవ ప్రెసిడెంట్లతో బుక్ రాశాను. అల్ఖైడా విన్నింగ్, అమెరికా లూజింగ్ అని 300 పేజెస్. ముస్లింలకు అండగా నిలబడ్డాను, హిందువులకు అండగా నిలబడ్డాను. లడ్డు వివాదంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాను. తిరుపతిని ఒక టెరిటరీ చేసియండి లేదా ఒక స్టేట్ చేసియండి.